నమస్కారం అందరికీ. ఈరోజు ఇచ్చేసిన మన పంతుల అకాడమీకి డాక్టర్ శ్రీనివాసాచారి గారు ఇక్కడే ఉన్నారు. స్వాగతం సార్. నమస్కారం. టెట్ తెలుగు ప్రిపరేషన్ ఇప్పుడు ఉన్న సమయం చాలా విలువైనది. ఈ సమయంలో ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? ఓకే, టెట్ తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు ఇప్పుడైతే సమయం చాలా తక్కువగా ఉన్నది. అంటే దాదాపుగా ఈరోజు మే 11వ తారీఖు, అంటే ఒక 25 రోజులు లేదా 30 రోజుల సమయం ఉన్నది. ఈ 30 రోజుల సమయాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకొని ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశము ఉన్నది. చాలామంది టెట్ పరీక్ష ఒక అర్హత పరీక్షగానే భావిస్తూ ఉన్నారు. అది అర్హత పరీక్షగా భావించకూడదు. ఇది ఒక రకమైనటువంటి ఒక మెట్టు లాంటిది. డిఎస్సి పరీక్షకు ఇది ఒక మెట్టు లాంటిది. ఎందుకనంటే చాలామంది ఏమనుకుంటున్నారనంటే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 90 మార్కులకు పైన వస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. బీసీ వాళ్ళైతే 75 మార్కులకు పైన వస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో, అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతేనేమో 60 మార్కులకు పైన వస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కానీ అది తప్పండి. ఎందుకనంటే టెట్ పరీక్ష అనేటువంటిది డిఎస్సిలో జాబ్ రావడానికైతే ప్రభావితము చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ టెట్ పరీక్షలో వచ్చినటువంటి మార్కులే రేపు డిఎస్సిలో మీకు జాబ్ను డిసైడ్ చేస్తూ ఉన్నాయి. చాలామంది అప్లై కూడా చేయలేదు. ఎందుకంటే కొంతమంది బీసీ అభ్యర్థులు ఏం చేసినారు అని అంటే 78 మార్కులు 79 మార్కులు వస్తే ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినా, 80 మార్కులు వచ్చినాయి కాబట్టి క్వాలిఫై అయిపోయినా ఇక డిఎస్సి రాసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. కానీ డిఎస్సికి అర్హత పరీక్షే కానీ టెట్లో అత్యధిక మార్కులు వస్తేనే డిఎస్సిలో కూడా ముందుడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి డిఎస్సీలు ఒక 50 పోస్టులు, 50,000 పోస్టులు, 60,000 పోస్టులతో వచ్చేటువంటి డిఎస్సీలు కావు. చాలా తక్కువ పోస్టులతో వచ్చేటువంటి డిఎస్సీలు. మరి చాలా తక్కువ పోస్టులతో వచ్చేటువంటి డిఎస్సీలు కాంపిటీషన్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉన్నది. మరి కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళకే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇంతకుముందు మన తెలంగాణ రాష్ట్రం కానీ ఫస్ట్ ఏర్పడ్డటువంటి మొదట్లో తక్కువ జిల్లాలే ఉన్నాయి, 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు 33 జిల్లాల కనంటే అన్ని జిల్లాలకు పోస్టులు పంచుకునేసరికి రిజర్వేషన్ల వారిగా 1, 2 రావడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మార్కులు ఎక్కువగా వస్తే మరి జాబ్ రావడానికి అవకాశం ఉన్నది. ఆ సందర్భంలో ఇప్పుడు ఈ టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఇప్పుడు కీలకంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు సబ్జెక్టు. అంటే మిగతా సబ్జెక్టులతో పోల్చుకొని చూసినట్లయితే సైకాలజీ అయినా కానీ, ఇంగ్లీష్ అయినా కానీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా కానీ, సోషల్ సైన్సెస్ అయినా కానీ పేపర్ 1 వాళ్ళకు, పేపర్ 2 అయితేనేమో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ అనేటువంటిది ఉంటుంది. ఈ అన్ని సబ్జెక్టులతో పోల్చుకుంటే 30కి 30 మార్కులు సులభంగా వచ్చేటువంటి సబ్జెక్టు ఏదైనా ఉన్నది అని అంటే అది తెలుగు సబ్జెక్టు మాత్రమే అని అభ్యర్థులు గమనించగలరు. మరి ఇక్కడ ఈ తెలుగు సబ్జెక్టుకు సంబంధించి చూసినట్లయితే ఈ తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ అయితే మనకు 30 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. రైట్, మొత్తం ఇక్కడ మనకు 5 చాప్టర్లు ఉన్నాయి తెలుగుకు సంబంధించి. మొదటి చాప్టర్ ఏమో పఠనావగాహనకు, రెండవ చాప్టరు తెలంగాణ సాహిత్యము అండ్ సంస్కృతి, మూడవ చాప్టర్ ఏమో పదజాలము, నాలుగవ చాప్టరు భాషాంశాలు లేదా వ్యాకరణాంశాలు, ఐదవ చాప్టర్ అనేటువంటిది బోధనా పద్ధతులకు సంబంధించింది. ఓకే, మరి ఈ 5 చాప్టర్లలో ఎక్కువగా ఏ చాప్టర్ చూసుకుంటే మార్కులు రావడానికి అవకాశం ఉన్నది? మరి ఇక్కడ 5 చాప్టర్లు అంటే పఠనావగాహన 10 మార్కులు గ్యారంటీ. ఈ పఠనావగాహన మన పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి అంశాలను చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే 10 మార్కులు అయితే ఇవి దాదాపుగా జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే కాబట్టి ఆ 10 మార్కులలో 8 మార్కులు అయితే రావడానికైతే అవకాశం ఉన్నది. పద్యం ఇచ్చి ఆ పద్యం కింద ప్రశ్నలు ఇస్తూ ఉన్నాడు, గద్యం ఇచ్చి ఆ గద్యం కింద ప్రశ్నలు అనేటువంటివి ఇస్తూ ఉన్నాడు. అంటే ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఇంగ్లీష్లో పద్యం ఉండదు కానీ గద్యం ఉంటుంది. అంటే ఈ అపరిచిత గద్యానికి సంబంధించి ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. రీడింగ్ కాంప్రిహెన్షన్. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ అనేటువంటిది ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అని అంటే ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు, పారాగ్రాఫ్ కింద ప్రశ్నలు ఇచ్చినప్పుడు చాలామంది చేసేటువంటి తప్పు ఏంటంటే ముందుగా పారాగ్రాఫ్ చదువుతారు. పారాగ్రాఫ్ చదవద్దు. ఏం చేయాలనంటే దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలను పొంది చూడాలి.
ప్రశ్నలను చూసి ఆ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానము పారాగ్రాఫ్లో ఎక్కడ ఉందో వెతుక్కొని వేస్తే మనకు సమయం అనేటువంటిది మిగలడానికి అవకాశము ఉంటుంది. ఓకే, ఇది పఠనావగాహనకు సంబంధించి. మరి ఇక్కడ తెలంగాణ సాహిత్యము సంస్కృతి అని అంటున్నారు కదా, మరి ఇది ఇక్కడ పాఠ్యపుస్తకాలు మార్కులను డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నది అని అంటే ఉన్నది. ఇందులో 6 టాపిక్లు అనేటువంటివి మనకు కనపడతా ఉన్నాయి. ఒకటి, తెలంగాణ పాఠ్యపుస్తకాలకు సంబంధించి కవులు కాలాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ప్రక్రియలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. శతకాలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. కళలు లేదా కళాకారులకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. అదేవిధంగా వేడుకలు లేదా పండుగలకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. కళలు లేదా కళాకారులకు సంబంధించి ఒక ప్రశ్న వస్తుంది. అంటే ఇక్కడ ఏ టాపిక్ని ఎక్కువ చదివితే మార్కులు వస్తాయనేటువంటిది ఏమి బ్లూ ప్రింట్ అనేటువంటిది ఏది ఉండదండి. ఓకే, మరి ఇక్కడ అంటే మన తర్వాత పదజాలంలో కూడా కొన్ని మార్కులు వస్తాయి. వ్యాకరణాంశాలు కూడా కొన్ని మార్కులు అనేటువంటి వస్తాయి. బోధనా పద్ధతులకు సంబంధించి కూడా కొన్ని మార్కులు వస్తాయి. అంటే ఇప్పుడు ఎక్కువగా ఏది చదవాలి, ఏది ఇంపార్టెంట్ అకాడమిక్ లాగా ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం, డిగ్రీలో ఎగ్జామ్ రాస్తాం, బీడీలో ఎగ్జామ్ రాస్తాం. పలానా టాపిక్ ఇంపార్టెంట్, పలానా టాపిక్ నుంచి 12 మార్కుల క్వశ్చన్ వస్తుంది, పలానా టాపిక్ నుంచి 8 మార్కుల ప్రశ్న వస్తుంది, పలానా టాపిక్ నుంచి 4 మార్కుల ప్రశ్న వస్తుంది అని అంటాం. కానీ ఇక్కడ ప్రతి టాపిక్ నుంచి ప్రశ్న రావడానికైతే అవకాశం ఉన్నది. ఇది ఇంపార్టెంట్ అనేటువంటిది కాదండి. ఓకే, ఇట్లా మీరు ప్రిపేర్ కావాలి. మరి ఇప్పుడు టెట్లో వ్యాకరణం అనేది డిసైడ్ చేస్తుందా సార్? ఈ వ్యాకరణము డిసైడ్ అనేటువంటిది కాదు, అన్ని భాగాలకు సమాన ప్రాధాన్యత అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ పఠనావగాహనకు 10 మార్కులు పోతే ఇంకా 14 మార్కులు ఉంటాయి. ఈ 14 మార్కులను 3 చాప్టర్లు పంచుకోవాలి. ఏమేం చాప్టర్లు? తెలంగాణ సాహిత్యం అండ్ సంస్కృతి, పదజాలము, అదేవిధంగా వ్యాకరణాంశాలు లేదా భాషాంశాలు. మరి పదజాలంలో అర్థాలు, నానా అర్థాలు, పర్యాయ పదాలు, ఉత్పత్తర్థాలు, ప్రకృతి వికృతులు, తెలంగాణ పదజాలానికి సంబంధించి పదజాలం. మరి వ్యాకరణాంశాలలో చాలామంది వ్యాకరణాంశాలు అనగానే ఛందస్సు, అలంకారాలు, సమాసాలు, సందులు అనుకొని వాటి మీదనే కుస్తీ పడతా ఉంటారు. వాటికి సంబంధించినటువంటి బిట్లలో చాలా ప్రశ్నలు తక్కువగానే వస్తున్నాయి, కానీ మిగతా అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. వేటి మీద చేస్తున్నాడు అంటే వాక్యాల మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. వాక్యాలు. అదేవిధంగా ఈ వర్ణమాలలో ఉన్నటువంటి ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాల మీద ఫోకస్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే ఏదైనా ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అంటా ఉన్నాడు. కాబట్టి ఈ వ్యాకరణాంశాలు గ్రామర్ అనగానే ఛందస్సు, అలంకారాలు అవే ఉంటాయని అనుకోకండి. మిగతావి కూడా ఉన్నాయి. వర్ణమాల ఉంటుంది, వర్ణమాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వర్ణమాల నుంచి ప్రశ్నలు వస్తాయండి. అదేవిధంగా ఈ కాలాల గురించి వస్తుంది, లింగాల గురించి వస్తుంది, అదేవిధంగా వచనాల మీద వస్తుంది, అర్ధ వివరణ మీద ప్రశ్నలు వస్తాయి, పారిభాషిక పదాల మీద ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వ్యాకరణాంశాలు అనగానే ఛందస్సు వస్తే సరిపోతుంది. నేను 10 ఏళ్ళ నుంచి స్కూళ్ళల్లో చెప్తున్నా, అదంతా కాదు. మిగతా అంశాల మీద కూడా పట్టు ఉండాలి. అర్థాల మీద పట్టు ఉండాలి, నానార్థాల మీద పట్టు ఉండాలి. నానార్థాల మీద పట్టు ఉండాలని అంటే పోయి డిక్షనరీలు కొనుక్కొచ్చుకొని నానార్థాలు చదవమని అంటలే నేను. తెలంగాణ పాఠ్యపుస్తకం లాస్ట్లో ఉన్నటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాపదాలు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అది చూసుకుంటే అవగాహన పెరిగిపోతుంది, ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ పదజాలం మీద అడుగుతున్నాడు. తెలంగాణ పదజాలం అని అంటున్నా, తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి పదజాలం ఉందా అంటే ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మాట్లాడేటువంటి పదజాలము, దానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు, అర్రా అంటే ఏంది అని అన్నాడు. గదిని అర్రా అంటారు. ఇప్పుడు తంతెలు అని అన్నారు. తంతెలు అని అంటే ఏంది? మెట్లను తంతెలు అని అన్నారు. జిమ్మలు అని అన్నారు. జిమ్మలు అంటే ఏంది? చేపలు. ఇట్లా తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై పీనిగా అంటారు. పీనిగా అంటే ఏంది? శవం. ఇప్పుడు ప్యాకెట్ ఉంది, ఇప్పుడు కార ప్యాకెట్ తెపోరా, కారపొడ తెపోరా అని అంటుంటారు. పుడ అంటే ప్యాకెట్. ఇప్పుడు అదేవిధంగా కవర్ ఉంటుంది చూసిరా,
కవర్ ఏదైనా మనము పోస్ట్ కవరు అది అని అంటాం కదా, దాన్ని లిపాపా అని అంటాం తెలంగాణలో. అంటే ఇట్లా తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి పదజాలం ఉంటాయి. వాటి గురించి కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా 6 ప్రశ్నల వరకు గ్రామర్ నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఒక ప్రశ్నకు 1 మార్కు కాబట్టి ప్రతి ఒక్క మార్కు ఇంపార్టెంటే. ఇక్కడ సాధించినటువంటి 1 మార్కు రేపు డిఎస్సిలో జాబు రావడానికి దోహదపడుతుంది. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు టెట్లో చదివినవి డిఎస్సిలో ఉపయోగపడుతుందా సార్? రైట్. ఈ టెట్లో చదివినటువంటిది డిఎస్సిలో ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ టెట్లో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, డిఎస్సిలో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? మరి డిఎస్సి అని అంటే హెచ్జిటి ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి. అంటే ఇప్పుడు టెట్లో చదివినటువంటి తెలుగు డిఎస్సి హెచ్జిటిలో ఉపయోగపడుతుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ తెలుగు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మోడల్ స్కూల్ పీజీటీ ప్రిపేర్ అయినా కానీ, అదేవిధంగా మోడల్ స్కూల్ టీజీటీ ప్రిపేర్ అయినా ప్రతి దానికి ఉపయోగపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. మరి టెట్లో ఉన్నటువంటి అంశాలతో పాటు డిఎస్సి హెచ్జిటిలో అదనంగా ఏమైనా చదవాలి. ఓకే, ఇందులో 4 చాప్టర్లు, ఇందులో 4 చాప్టర్లు. ఇందులో 4 చాప్టర్ల గురించి ఇంతకుముందు చెప్పాను. మరి డిఎస్సి హెచ్జిటిలో ఉన్నటువంటి చాప్టర్లు ఏంటంటే, ఫస్ట్ చాప్టరు ప్రాచీన కావ్యాలు ఆధునిక కావ్యాలకు సంబంధించి, అంటే పాఠ్య పుస్తకాలకు సంబంధించి ఫస్ట్ చాప్టరు. రెండో చాప్టరు ప్రక్రియలకు సంబంధించి. మూడవ చాప్టర్ ఏంటంటే భాషా రూపాలు అనేటువంటిది హెచ్జిటిలో కొంచెం అదనంగా ఉన్నది. 4వ చాప్టర్ వ్యాకరణ అంశాలు. అంటే టెట్ వ్యాకరణ అంశాలు చదివితే హెచ్జిటి వ్యాకరణ అంశాలకు సరిపోతుంది. టెట్కు సంబంధించి పాఠ్యపుస్తకాలు చదివితే హెచ్జిటికి సరిపోతుంది. టెట్కు సంబంధించి ప్రక్రియలు చదివితే హెచ్జిటికి సరిపోతుంది. కానీ హెచ్జిటిలో అదనంగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే భాషా రూపాలు. ఏంది భాషకు సంబంధించినటువంటి రూపాలు ఏంది తీసుకొచ్చి స్కూల్ అసిస్టెంటు తెలుగులో ఉన్నటువంటి సిలబస్ తీసుకొచ్చి హెచ్జిటిలో పెట్టిండు. మరి ఈ భాషా రూపాలు అనేటువంటి అన్నిట్లలో ఉన్నాయంటే ప్రతి దాంట్లో ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ తెలుగులో ఉంటుంది, మోడల్ స్కూల్ పీజీట్లో ఉంటుంది, మోడల్ స్కూల్ టీజీట్లో ఉంటుంది, గురుకుల పీజీట్లో ఉంటుంది, గురుకుల టీజీట్లో ఉంటుంది, గురుకుల జేఎల్లో ఉంటుంది, గురుకుల డిఎల్లో ఉంటుంది, నెట్ తెలుగులో ఉంటుంది, సెట్ తెలుగులో ఉంటుంది, అన్నిట్లలో ఉంటుంది. అంటే ఈ డిఎస్సి హెచ్జిటిలో చదివినటువంటి భాషా రూపాలు అన్నిటికీ ఉపయోగపడతాయి. మరి డిఎస్సి హెచ్జిటి రాసినటువంటి వాడికి స్కూల్ అసిస్టెంట్ రాయడు ఆయన, కాబట్టి అక్కడ ఉపయోగం ఏం లేదు, ఉంటుంది అని చెప్పడం కోసమే ఇక్కడ నేను చెప్పాను. మరి హెచ్జిటికి సంబంధించి భాష రూపాలు అని అంటున్నారు. ఏంటి సార్ భాష రూపాలు అని అంటే, భాష ఎక్కడెక్కడ నిక్షిప్తమైంది? శాసనాల్లో నిక్షిప్తమైనటువంటి భాష శాసన భాష, గ్రంథాలలో నిక్షిప్తమైనటువంటి భాష గ్రాంధిక భాష, అదేవిధంగా వ్యవహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష, ప్రసార మాధ్యమాల భాష అని ఈ భాషా రూపాలు అనేటువంటి టాపిక్ హెచ్జిటిలో అదనంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, నాకు స్కూళ్ళల్లో పుస్తకాలన్నీ చదివినా నాకు ఛందస్సు వస్తుంది, అలంకారాలు వస్తుంది, సమాసాలు వస్తాయి, సందులు వస్తాయి అంటే సరిపోదు. హెచ్జిటిలో మనకి భాషా రూపాలు అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, అంటే టెట్తో పాటు ఈ భాషా రూపాలను కూడా చదువుకుంటే మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థులారా, హెచ్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, తెలుగు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఇది గమనించాలి. ఓకేనా? మోడల్ స్కూల్ మరియు ఎస్ఏ గురుకులకు ఒకే సిలబస్ ఉంటుందా సార్? రైట్. ఓకే, మంచి ప్రశ్న అడిగావు. ఈ మోడల్ స్కూలు, ఎస్ఏ, గురుకులాలు, అసలు మోడల్ స్కూల్లో ఏ రకమైనటువంటి జాబులు ఉంటాయి? మోడల్ స్కూల్లో ఉండేటువంటి జాబులు పీజీటీ, టీజీటీ. ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్, దాంతోపాటు ఎల్పి అనేటువంటిది ఉన్నది, కానీ ఎల్పి వ్యవస్థ రద్దు చేయడం జరిగింది కాబట్టి ఓన్లీ ఎస్ఏ మాత్రమే. మరి గురుకులాలు అని ఒక వర్డ్ పడేసిరాడ. గురుకులాలు అని అంటే ఆ గురుకులాలలో ఉండేటువంటి పోస్టులు టీజీటీ ఉంటుంది, పీజీటీ ఉంటుంది, జేఎల్ ఉంటుంది, డిఎల్ ఉంటుంది. మరి అన్నిటికీ సిలబస్ ఒకే రకంగా ఉంటుందా అని అంటే 90% అయితే సేమ్ ఉంటుంది, కానీ అడిగేటువంటి ప్రశ్నల యొక్క సరళి మాత్రము తేడా ఉంటుంది. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి చూసుకుందాం. ఈ స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం యొక్క సరళి చూసుకున్నట్లయితే మిగతా వాటితో పోల్చుకుంటే కొంచెం సులభతరంగా ఉంటుంది.
మోడల్ స్కూల్ చూసుకుందాం. మరి మోడల్ స్కూల్ సిలబస్ ఈ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఉన్నది కదా, ఈ రెండింటికి ఒకే రకంగా ఉంటుందా అని అంటే కొంచెము డిఫరెంట్గానే ఉంటుంది. మోడల్ స్కూల్లో మొత్తం 10 చాప్టర్లు పెట్టిండు. మొత్తం 10 చాప్టర్లు. ఈ మొత్తం 10 చాప్టర్లలో ఈ స్కూల్ అసిస్టెంట్ సిలబస్కు మోడల్ స్కూల్ సిలబస్కు తేడా ఏందని అంటే, ఈ మోడల్ స్కూల్ సిలబస్లో శతక సాహిత్యానికి సంబంధించి, శతక సాహిత్య వికాసానికి సంబంధించి, శతక కర్తలకు సంబంధించి ఒక చాప్టర్ అదనంగా పెట్టిండు. ఇంకొకటి మోడల్ స్కూల్కి సంబంధించి అనువాదం అనేటువంటి చాప్టర్ ఒకటి అదనంగా పెట్టిండు. ఇంకొకటి వివిధ రాజుల యొక్క సాహిత్య పోషణ అనేటువంటిది ఒకటి అదనంగా పెట్టిండు. మరి అదేవిధంగా పీజీటీ టీజీటీ సిలబస్ కూడా ఒకే రకంగా ఉంటుంది. టీజీటీలోనేమో 8 చాప్టర్లు ఉంటాయి, మన పీజీటీలోనో 10 చాప్టర్లు ఉన్నాయి. ఓకే, మోడల్ స్కూల్ పీజీటీ, మోడల్ స్కూల్ టీజీటీ ప్రిపేర్ అయితే అది స్కూల్ అసిస్టెంట్ సరిపోతుంది. అదేవిధంగా మోడల్ స్కూల్ పీజీటీ టీజీటీ ప్రిపేర్ అయితే గురుకుల పీజీటీకి ఉపయోగపడుతుంది, టీజీటీకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా జేఎల్కి ఉపయోగపడుతుంది, డిఎల్ కూడా ఉపయోగపడుతుంది. కానీ డిఎల్లో కొంచెము అదనంగా చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బాల వ్యాకరణం అనేటువంటిది జేఎల్లో కూడా అదనంగా చదవాల్సి ఉంటుంది. అది బాల వ్యాకరణము, దాంతోపాటు వేమన సాహిత్యం మీద కొన్ని అంశాలు, అదేవిధంగా కొంచెం డెప్త్గా, కొంచెమేంది చాలా డెప్త్గా చదవాల్సినటువంటి సబ్జెక్టు డిఎల్ సబ్జెక్టు. ఓకే, ఇది సిలబస్లలో ఉన్నటువంటి తేడాలు. మోడల్ స్కూల్ గురుకుల సిలబస్ గురించి మన ముందుకు మళ్ళీ డాక్టర్ శ్రీనివాసాచారి గారు వస్తారు. వారి విలువైన సమయం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.